హాయ్ అండి, 555 క్రియేషన్స్కి స్వాగతం. నేను ఈ డిజైన్ మీకు సింపుల్గా చేయడం నేను చూపిస్తానండి. అదేంటంటే, ఫస్ట్ ఏదైనా శారీ ఏదైనా తీసుకుని ఈ ఏరియాలో మనకు బార్డర్ ఉండాలి అని చెప్పి అక్కడక్కడ మధ్య మధ్యలో ఉండేలాగా మార్క్ చేసుకున్నాను. అక్కడ 3 పెటల్స్ ఉండేలాగా ఫ్లవర్స్ని వేసేసుకున్నాను. ఫ్రీ హ్యాండ్ కాబట్టి మనకు ఎక్కడ ఫ్లవర్ కావాలన్నది ఆలోచిస్తూ మనం మార్క్ చేసేసుకుంటాం. అంతేనండి. ఆ ఫ్లవర్స్ వేసాక ఆ కింద పార్ట్ అంతా నేను గ్రాస్ చూపించేస్తాను అనమాట. ఐడియాకి చూపిస్తున్నాను, బ్రష్తో ఈజీగా మనం వేసేసుకోవచ్చు. అయితే నేను కలర్ పింక్ కాబట్టి ఒక్కొక్క 2 ఫ్లవర్స్కి ఒక్కొక్క కలర్ తీసుకుంటున్నాను. అదేంటంటే ఒకవైపు గోల్డెన్, ఒకవైపు ఆ బ్లూ కలర్ తీసుకున్నాను. బ్లూ పైకి వచ్చే విధంగా గోల్డ్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను అనమాట. ఆ రెండింటిని కలుపుతూ అదిగోండి ఆ రకంగా చూడండి, అలా తిప్పుతూ వేయాలి. ఆ 2 ఫ్లవర్స్ మధ్యలో గోల్డెన్ కనిపిస్తుంది. అదండి, అలా చూసారా. ఇప్పుడు ఇంకా కిందన ఉన్న 2 ఫ్లవర్ని నేను పింక్ తీసుకుంటాను. పింక్ అండ్ గోల్డ్ తీసుకుంటాను. అయితే బ్రష్ నేను కడగను, ఎందుకంటే ఆ షేడ్స్ రకరకాలుగా ఏ షేడ్లో అన్న ఫ్లవర్ ఉండొచ్చు కదా, ఆ రకంగా. అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్లో కొంచెం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ పింక్నే పెడుతూ మళ్ళీ టచ్అప్ ఇస్తున్నాను చూడండి. అంతేనండి, ఫ్లవర్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు లీవ్స్కి ఏంటంటే అదే ఫ్లాట్ బ్రష్తో లెమన్ ఎల్లో ఒకవైపు, గ్రీన్ ఒకవైపు తీసుకొని చూడండి ఇలా క్రాస్లో పెట్టుకొని వదులుతున్నాను మీదకి బెండ్ చేస్తూ. గ్రాస్ అన్నది ఏ రకంగానైనా మనకు ఉంటుంది కదా, అలాగా ఒకసారి కరువు లాగా, ఒకసారి స్ట్రైట్ లాగా, అట్లాగా గ్రాస్ ఫుల్గా నింపేసుకోవచ్చు. ఇంకా కావాలంటే బ్రౌన్ కూడా పెట్టుకోవచ్చండి. అలా అంతా అయిపోయిన తర్వాత అలా ఉంచకుండా ఆ ఫ్లవర్స్కి నేను మళ్ళీ గోల్డ్ అవుట్లైనర్తోని ఫ్లవర్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇది బ్లాక్ ఇచ్చుకుంటే కూడా ఇంకా బాగుంటుందండి, వైట్ కూడా ఇవ్వచ్చు. గోల్డ్ ఒక రిచ్ లుక్ వస్తుంది. అంతే బ్లాక్తో తీసుకుని పొలెన్స్ లాగా ఇచ్చి దాంతో కూడా అక్కడక్కడ చిన్న గీతలు ఇచ్చేసాను. అయితే ఈ గడ్డిలో అక్కడక్కడ చిన్న పువ్వులు ఉన్నట్టు ఎల్లోతోని ఒక 5 డాట్స్ పెడితే ఫ్లవర్ అయిపోయింది. సో అలా ఫ్లవర్స్ని కూడా ఇచ్చేసాను. చూడండి సింపుల్గా ఇదండి డిజైను. మరి నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి మరి.